హలో బ్యూటిఫుల్ పీపుల్. ఈ కాలం పిల్లలతో ఏదైనా కష్టమేనండి. అండ్ వాళ్ళు చెప్పిన మాట మనం వినాల్సిందే, కానీ మనం చెప్పిన మాట అస్సలు వాళ్ళైతే అస్సలకే వినట్లేదండి. అబ్బా, ఆ కాలంలో పిల్లలైతే మా తాతయ్య గారైతే 10 మంది పిల్లల్ని కన్నారు. సో 10 మందిని 1 ఇయర్ గ్యాప్తోనే కన్నారు. అందరూ ఒకేలా పెరిగారు. అండ్ అట్లా వదిలేసి వెళ్ళిపోతారు పొలానికి. అందులో ఉన్న పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని అయితే చూసేవాళ్ళు. అట్లా అందరినీ చూస్తూ అయితే పెరిగారు. ఆ కాలంలో జొన్నన్నం, సజ్జన్నం, అట్లా ఎంత మంచి ఫుడ్ తిన్నారంటే అందుకే ఇప్పుడు వరకు కూడాను ఏ ఇష్యూస్ లేకుండా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటున్నారు మన కాలం పిల్లలండి. ఇప్పుడైతే ఎప్పుడు కూడాను కాదులేండి, ఎప్పుడో ఇలా బర్త్డే పార్టీస్కి వచ్చినప్పుడు బయట ఫుడ్ అయితే ఓకే, కానీ డైలీ బయట ఫుడ్ తినడం వల్ల అయితే పిల్లలకి అయితే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అండ్ ఎంత అసలు హెల్త్ అయితే ఊకరే. పిల్లలకి అయితే మంత్లీ వన్స్, ఇప్పుడైతే నేను చూస్తున్న దాని ప్రకారం మంత్లీ వన్స్ అయితే ఒక ఇష్యూ అయితే వస్తుంది. అది ఫీవర్ అవని, జలుబు అవని, అండ్ ఏదైనా అవని. ఆ కాలంలో పిల్లలకి 2 months, 3 months, 6 months, 1 yearకి ఒకసారి జలుబు, 1 yearకి ఒకసారి ఫీవర్ అయితే చూసేవాళ్ళం. అలాగే టాబ్లెట్స్ కూడా అంత యూజ్ చేసేవాళ్ళు. హోమ్ మేడ్ రెమెడీస్ అయితే యూజ్ చేసేవాళ్ళు. అప్పటి ఫుడ్డే వేరండి. ఎట్లయినా కానీ సొంతగా చేసుకునే వాళ్ళం. గానుగల ఆయిల్ అండ్ కందిపప్పు కూడా ఇట్లా చేలలో పండిని తెచ్చుకొని డైరెక్ట్గా తినడం వల్ల ఏమో అట్లా ఇష్యూస్ అయితే అస్సలు వచ్చాయి కాదు పిల్లలకి. అండ్ ఇప్పుడు పిల్లలకైతే రోడ్ సైడ్ ఫుడ్ని అయితే బాగా అలవాటు చేసేస్తున్నాం. అండ్ పిల్లలకి కూడాను మనం తెచ్చే కందిపప్పు మంచిదా కాదా అని 1కి 10 సార్లు చూసుకున్నా, ఎంత ఆర్గానిక్ అని పెట్టినా కానీ మనకైతే అస్సలు నమ్మకమే ఉండట్లేదు. ఇంకా మిడిల్ క్లాస్ కదండి, ఇంకా తప్పడం లేదు, కొనేసి అయితే పెడుతున్నాం. కానీ పిల్లలు అయితే చాలా పాడైపోతున్నారండి అవి తినడం వల్ల. అయితేను ఆర్గానిక్ అని చెప్పేసి అమ్ముతున్నారు, కానీ మనం ఎంత బట్టికి వాటిని తింటున్నామో, మన హెల్త్ ఎంత బాగుంటున్నాయో మనమే చూస్తున్నాం కదా. ఏ కాడికి మనం అయితే ఆయిల్లో వేపిన ఫ్రైస్, అన్హెల్దీ ఫుడ్ అయితే ఎక్కువ పెట్టేస్తున్నాం పిల్లలకి. వాళ్ళ హెల్త్ అయితే ఇప్పటి నుంచే 10 years నుంచే గ్యాస్ట్రిక్ ఇష్యూస్. అసలు పుట్టిన పిల్లలకే కొంతమందికి అయితే గ్యాస్ట్రిక్ ఇష్యూస్, పుట్టిన కొన్ని రోజులకి జలుబులు, దగ్గులు, ఫీవర్స్ అయితే వచ్చేస్తున్నాయండి. అదైతే మీరు కొంచెం కేర్ఫుల్గా అయితే చూసుకోండి. వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ అయితే ఓకే, కానీ డైలీ అయితే మాత్రం ఫాస్ట్ ఫుడ్స్ అయితే మీరు అస్సలు పెట్టొద్దండి పిల్లలకి. అది అమ్మాయిలకైతే మీరు అస్సలు డైలీ అయితే ఫాస్ట్ ఫుడ్స్ అయితే అస్సలు అలవాటు చేయొద్దండి. ఫుడ్ విషయానికి వస్తే మాత్రం స్ట్రిక్ట్గా ఉండండి. మదర్స్కి అయితే నేను ఇచ్చే సజెషన్ అయితే ఇదేను. అండ్ పిల్లలకి మీరు చిన్నప్పటి నుంచే కూడాను మంచి హెల్దీ ఫుడ్, హెల్దీ అలవాట్లు అయితే చేసేయండి. ఆ కాలం పిల్లల్లాకైతే వదిలేకపోయినా కానీ మనం అయితే కంటుంది ఎంతమంది, ఒకరిని ఇద్దరిని. సో వాళ్ళనైతే ఎంత కేర్ఫుల్గా చూసుకుంటే అంత కేర్ఫుల్గా పెరుగుతారు. ఈ కాలం పిల్లల్ని మనం అయితే ఏమన్నా పనులు చేయిస్తున్నామా? అప్పట్లో అయితే మనలతో చిన్నప్పటి నుంచే పనులు చేయించడం వల్ల ఏమో ఇంత స్ట్రాంగ్ అయితే ఉన్నాం. 30 years వరకు కూడాను మనకే హెల్త్ ఇష్యూస్ అయితే రావడం లేదు. ఇప్పుడైతే పిల్లలకి ఫస్ట్ నుంచే అసలు ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే మనమైతే మెడిసిన్స్ తెగ యూజ్ చేసేస్తున్నాం పిల్లలకి. అదైతే కొంచెం అయితే తగ్గించండి. మ్యాక్సిమం హోమ్ రెమెడీస్ ట్రై చేయండి. ఇంకా తగ్గకపోతే తప్పేదేం లేదు కాబట్టి హాస్పిటల్కి వెళ్ళేసి చూపించేసుకొని డాక్టర్ ఇచ్చిన మెడిసినే యూజ్ చేయండి. నా సజెషన్ అయితే ఇది. మనకి జలుబుకు తెలుసని, దగ్గుకు తెలుసని చెప్పేసి ఏ మందులు తెచ్చా ఆ మందులు అయితే ప్లీజ్ అండి పిల్లల మీద అయితే వాడొద్దు. వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ అయితే తగ్గిపోతుందండి. మీరైతే మ్యాక్సిమం హెల్దీ ఫుడ్, హెల్దీగా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ పిల్లలకి ఫస్ట్ నుంచే వాళ్ళ డైట్లో అయితే ఇంట్రడ్యూస్ చేసేసేయండి. డ్రై ఫ్రూట్స్ ఫుడ్ కంపల్సరీ, బాయిల్డ్ ఎగ్ అండ్ మిల్క్లో కంటే నువ్వుల్లో ఎక్కువ కాల్షియం ఉంటుందండి. పిల్లలకి బాగా నువ్వులు, బెల్లం అయితే బాగా వేసేసి పెట్టేసేయండి. వాళ్ళు బోన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ అదైతే మీరు ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.